यदि यदि सीतामदृष्ट्वाहं वानरेन्द्रपुरीरितः आगमिष्यामि ततः को वा పురుషార్థో భవిష్యత్. నేను సీతను చూడకుండగా ఇక్కడి నుండి కిష్కిందకి తిరిగి వెళితే ఏం సాధించినట్టు? మమేదం లంఘనం వ్యర్థం సాగరస్య భవిష్యతి. ప్రవేశశ్చైవ లంకాయ రాక్షసానాంచ దర్శనం. నేను సముద్రాన్ని లంఘించడం, లంకలో ప్రవేశించడం, రాక్షసులను చూడటం ఇవన్నీ వ్యర్థమైపోతాయి కదా. కిం మాం వక్షతి సుగ్రీవో హరయో వా సమాగత కిష్కింధాం సమనుప్రాప్తం తావు వా దశరథాత్మజౌ. కిష్కింధకు తిరిగి వెళ్ళి నన్ను చూస్తున్నటువంటి సుగ్రీవుడు అక్కడ ఉన్న వానరులందరూ రామలక్ష్మణుడు ఏమంటారో. గత్వాదు యది కాకుత్సం వక్ష్యామి పరమప్రియం న దృష్టేది మయా సీత తతస్తద్రక్షతి జీవితం. నేను రాముడి దగ్గరికి వెళ్ళి సీత కనపడలేదు అని చాలా అప్రియమైన మాట చెప్పితే అది వినగానే ఆయన ప్రాణం విడుస్తా. పరుషం దారుణం క్రూరం తీక్ష్ణమింద్రియతాపనం సీతానిమిత్తం దుర్భాగ్యం సుశ్వాస న భవిష్యతి. సీత కనపడలేదు అనే దుర్భాగ్యం రాముడికి చాలా పరుషం, భయంకరం, క్రూరం, తీక్షణం, ఇంద్రియాలను తపింపచే. అలాంటి వాక్యం వినగానే ఆయన బతుకుతాడా? నమ్మకంలే. తంతు వృచ్ఛ్రగతం దృష్ట్వా పంచత్వగత మానసం కృశానురక్తో మేధావి న భవిష్యతి లక్ష్మణ. కష్టాలలో చిక్కుకొన్న రావు మరణోన్ముఖుడై ఉండటం చూడగా అతని చాలా ప్రేమ కలవ మేధావి అయిన లక్ష్మణుడు కూడా జీవించడు. వినస్తౌ భ్రాతరో సుత్వా భరతోపి మరిష్యతి. భరతం చ మృతం దృష్ట్వా శత్రుఘ్నో న భవిష్యతి. రామ లక్ష్మణుల మరణ వార్త విన్న తర్వాత భరతుడు మరణిస్తాడు. కౌశల్య తర్వాత భరతుడి తర్వాత శత్రుఘ్నుడు కూడా ప్రాణాలు తీసుకుంటాడు. పుత్రాన్ మృతాన్ సమీక్షాద న భవిష్యంతి మాతర కౌశల్యాచ సుమిత్రాచ కైకేయీచన సంశయ. వీళ్ళందరూ చచ్చిపోతే తల్లులు పుట్టారా? వాడు అయిపోతారు. కృతజ్ఞ సత్యసంధశ్చ సుగ్రీవ ప్రవగాదివ రామం తథాగతం దృష్ట్వా తత్వశ్చక్షతి జీవి. కృతజ్ఞుడు సత్యసంధుడు అయిన వానర సుగ్రీవుడు ఆ విధంగా రాముడు మరణించడం తాడు కూడా ప్రాణత్యాగం. ధర్మవా యథితాదీన నిరానందాదపస్తిని పీడిత భర్తృశోకేన రుమాత్రక్షతి జీవితం. భర్త అయిన సుగ్రీవుడు మరణించగా రుమ దుఃఖ పీడితురాలి, కలత చెందిన మనస్సుతో వ్యధ చెంది దీనురాలి, ఆనందం లేక జారి పడాల్సిన స్థితిలో ప్రాణాలు వదులుతారు. వాలిజేన దుఃఖేన పీడితా శోకదర్శిత పంచగతే రాజ్ఞి తారాపి న భవిష్యతి. ముందుగానే వాలి మరణం వల్ల కలిగే దుఃఖం పీడిస్తుండగా శోకంచే కృషింపచెయ్యబడి తార సుగ్రీవుడు మరణిస్తే తాను కూడా మరణిస్తుంది మండలి. మాతాపిత్రోర్వినాశేన సుగ్రీవస్య వ్యసనేన కుమారోప్యంగత కస్మాద్ధారయిష్యతి జీవితం. తల్లిదండ్రులు మరణించితే సుగ్రీవుడు కూడా అంత ఆపద వస్తే అంగదుడు బతుకుతాడా? వాడు పోతాడు. భక్తు జైన దుఃఖేన వ్యభిభూతావనౌ కదా స్థిరాంశని హనిష్యంతి తల్మై తలై ముష్టిభిరేవ. వానరులంతా తమ ప్రభువుకు కలిగే దుఃఖాన్ని భరించలేక అరచేతులకు పిరికెళ్లకు తమ తలను బాదుకొని సాంత్వేనానుభవాదేన మానేన యశస్విన లాలిత కవిరాజేన ప్రాణాం స్వచ్ఛంది వానరాహ. మంచి మాటలు చెబుతూ పారితోషికాలు ఇస్తూ మా చేత గౌరవింపబడటం చేత
వానరు ఆయన మరణించగానే ప్రాణాలు విడుస్తారు. మిగతా విషయాలు రేపు చూద్దాం.